రూమ్ ఇచ్చింది ఇక్కడేనండి. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినాక ఇక్కడ బయట అయితే చెట్లై పచ్చదనంగా అయితే చాలా బాగుంది. చాలా చాలా అందంగా ఉంది. ఒకసారి మీకు కూడా చూపెడదాము. అంటే కేరళలో ఎంత బాగుందా అని చెప్పి. అంత మంచును చూడండి, చెట్లు మనకు అర్థం కావట్లేదు కానీ అంత మంచే ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి కేరళలో 3వ రోజు వీడియో అండి. అయితే బయట నుంచి అయితే మీకు చూపెడుతున్నాను. మాకు రూమ్ ఇచ్చింది అయితే ఈ హోటలే. రూమ్ ఇచ్చింది ఇక్కడేనండి. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినాక ఇక్కడ బయట అయితే చెట్లై పచ్చదనంగా అయితే చాలా బాగుంది. చాలా చాలా అందంగా ఉంది. ఒకసారి మీకు కూడా చూపెడదాము. అంటే కేరళలో ఎంత బాగుందా అని చెప్పి. అంత మంచును చూడండి, చెట్లు మనకు అర్థం కావట్లేదు కానీ అంత మంచే ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏసీలతో పని లేదంట. ఫ్యాన్ వేసుకున్నా కూడా చలి పడుతుంది, అంత ఘోరంగా ఉంది. బాగా చలి ఉంది. ఇప్పుడు ఎండాకాలమే ఇలాగుంది. చలికాలం ఇంకా ఎట్టుండిద్దో తెలియదు కానీ చలికాలం అయితే ఈ చెట్లు కూడా కనిపించవు మంచుకి. ఎండాకాలానికి ఇట్లా ఉంది మంచు. మేము నిన్న సాయంత్రం పూట వెళ్ళొచ్చామండి. అంటే బయటికి వెళ్ళొచ్చాము. బయటికి వెళ్ళొచ్చేటప్పటికి సాయంత్రానికల్లా అసలు మొత్తం మంచు, అక్కడికి ఏం కనిపించట్లేదు. మన పొయ్యిలో నుంచి పొగొత్తే ఎట్టు ఉంటుందో అట్టు ఉందన్నమాట ఇదంతా. ఇక ఆ టైంలో వీడియో అయితే తీయలేదు. ఇక అటు అటు తిరిగి వచ్చాం కదా, ఇక వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడన్నా తీసి మీకు చూపెడదాం, పొద్దున పూట చాలా బాగుండిద్ది అని చెప్పి ఇదంతా చూపెడుతున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ స్టెప్పులు ఉన్నాయి కదండి, పూలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఇది పై దాకా అక్కడ దాకా పెట్టారు కానీ అక్కడ దాకా అయితే ఎక్కలేను, చాలా ఎత్తు ఉంది, ఎక్కలేను. ఇప్పుడు మన బస్సు రూట్ కూడా ఇటు నుంచి వెళ్ళేది, అక్కడ దాకా ఉంది. కాబట్టి ఇదంతా చూపెడదాం మీకు అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. ఒకసారి కిందకు కూడా వెళ్దాము. కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మళ్ళీ ఆ పూలు అవి కలర్స్ పూలు అవి కూడా చూపెడతారండి. వచ్చేసి ఇప్పుడు ఇది హోటల్ అండి. లోపలికి వెళ్దాం. లోపలికంటే రూమ్స్ అయ్యేం చూపించట్లేదు, ఇక్కడ బయట వరకు. ఇది మొత్తం ఇక్కడంటే మా చెక్కతోనేనమాట. చెక్కతోనే బొమ్మలు కానీ ఏదైనా కానీ ప్రకృతి అయితే చాలా బాగుంది. మనకు మంచినీళ్ళు ఇచ్చినా కానీ గాజు గ్లాస్తో ఇస్తున్నారు, గాజు బాటిల్తో ఇస్తున్నారు అనమాట మంచినీళ్ళు ఇవ్వాలన్నా. ప్లాస్టిక్ అనేది ఏం వాడతలేదు ఇక్కడ. చాలా బాగా అనిపించింది. లోపలికైతే వెళ్ళి చూపెడతారండి. ఒక విషయం అండి, ఇక్కడ చేపలు కూడా ఉండి బాగుండే చూపెడతారండి. బయట ఇంకా బాగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు లోపలే ఉంది. ఓ
పూలు ఉన్నాయి ఫుడ్ అయితే. అలా బాగుంటుందా? అక్కడ పిల్లలు ఆడుకునేది కూడా ఉందండి. అది మన కింద దిగితే కనిపించింది. అట్లాంటి వెళ్ళండి. బాగానే కూర్చున్నది. ఫోటో తీస్తుంది అనుకున్నా. చలిగా ఉంది కాబట్టి స్పీడ్ రాలేదు. అది కారితే కదా ఇక్కడ కూర్చొని ఇట్లా బుట్టలా చేశారు. నడబెట్టే కూర్చొని ఫోటోస్ దిగొచ్చు, అక్కడ ఇక్కడ నుంచోవచ్చు. అసలు నుంచొని ప్రశాంత ప్రకృతిని అందంగా చూడవచ్చు అనమాట. చాలా బాగుంది. దగ్గర ఉంటావు. చూసారు కదండి ఎలా ఉంది. చుట్టూరు పచ్చదనం, మంచు గురుతుంది. పొద్దున్నే తీసాను వీడియో. వాతావరణం అయితే చల్లగా చాలా బాగా అందంగా కనపడింది నాకైతే. నేను చూసి ఆనందపడింది కాక మీతో కూడా షేర్ చేసుకుందాం, మీరు కూడా చూస్తారు అని చెప్పి నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మేము ఇప్పుడు కొండల పైన ఉన్నాము. కొండల పైన రూములు ఇచ్చారనమాట మాకు ఇక్కడ. అయితే మేఘాలు అయితే కొండలకి ఇలా వచ్చి తాగుతున్నాయండి. అంత అందంగా అంత బాగుంది. ఇక అదండి, ఇప్పుడైతే మనం బోటు దగ్గరికి వెళ్ళటానికి మన ప్రయాణం బయటకు వచ్చేసాం. హోటల్ నుంచి బయటకు వచ్చేసాం. మీకు హోటల్ కూడా నేను చూపించాను కదా. హోటల్ నుంచి బయలుదేరి మనం బయటకు వచ్చేసి వాళ్ళకి తాళాలు అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనం బోటు దగ్గరికి వెళ్తాము. నెక్స్ట్ వీడియోలో బోటు దగ్గరికి వెళ్ళే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా నేను కేరళకు వచ్చినాక మీకు వీడియోలు అనేది షేర్ చేస్తూనే ఉన్నా, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.